మహిళలు ఎక్కడ ఉండిపోకుండా అందరూ మంచి పొజిషన్స్లోకి రావాలి. ఉన్నవాళ్ళు ఎప్పుడు నేను చేయలేనేమో, నేను పోలేనేమో, నేను ఉండలేనేమో, నా వల్ల కాదేమో అలాంటివి ఉండకూడదు. సో మనలో శక్తి ఉంటుంది, మనలో శక్తిని బయటికి తీయడమే మనం చేయాల్సిన పని. అలాంటి ఆ శక్తిని జ్యోతిరావు గారు బయటకు తీశారు, అందుకనే మనం ఈరోజు స్మరించుకుంటాం. ఆవిడ అడుగు జాడల్లో నడవాలి అంటే మీరు కూడా అదే విధంగా ముందుకు ఏ విధంగా అనుభవించుకోవాలి. సో మహిళలు ఎక్కడ ఉండిపోకుండా అందరూ మంచి పొజిషన్స్లోకి రావాలి. ఉన్నవాళ్ళు ఎప్పుడు నేను చేయలేనేమో, నేను పోలేనేమో, నేను ఉండలేనేమో, నా వల్ల కాదేమో అలాంటివి ఉండకూడదు. సో మనలో శక్తి ఉంటుంది, మనలో శక్తిని బయటికి తీయడమే మనం చేయాల్సిన పని. అలాంటి ఆ శక్తిని జ్యోతిరావు గారు బయటించుకుంటారు. ఆవిడ అడుగు జాడల్లో నడవాలి అంటే మీరు కూడా అదే విధంగా ముందుకెళ్ళాలి. సో చదువుతోనే ఆపేయడం కాదు, ఆ చదువుకున్న సార్థకత ఏంటి, దాన్ని మళ్ళీ మనం ఎలాగ సమాజానికి ఉపయోగపెట్టాలి. సమాజానికి ఉపయోగపెట్టడం అంటే ఏంటి? మీరేం వెళ్ళేసి బయట వెళ్ళి ఎక్కడో ఏదో చేయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి పక్కనే ఏదో జరుగుతుంది, మీ చదువు దేనికి ఉపయోగపడుతుంది? దాన్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడాలి. ఏదైనా చిన్న సమస్య ఉంటే ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ఉపయోగపడాలి. అంతేగాని నేను చదువుకున్నాను, నేను పోయి మాట్లాడితే ఏమనుకుంటారో, మాట్లాడకపోతే ఏమనుకుంటారో, నాకు ఎందుకు వచ్చింది ఇలా అనుకోకూడదు. ముందుకు వెళ్ళాలి. ఎవరు ఏమనుకున్నా మన మనోభావాలని వ్యక్తపరచాలి. వ్యక్తపరిస్తేనే మనం ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది, మనం ముందుకు కూడా పోగలం. ఓకే, సో ఇందులో ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది కాదు కానివ్వండి, అందరూ ఎవరైనా వాళ్ళ భావ వ్యక్తీకరణ ముందుగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళందరూ పైకి వెళ్తారు, వాళ్ళు అనుకున్న దాన్ని సాధిస్తారు. అలా అందరూ ఆదర్శంగా జ్యోతిరావు గారిని తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని ఆశిస్తాం.